నమస్తే గురుగారు, మీ పాద శతకోటి వందనాలండి. పరమేశ్వరుని ఆశీస్సులు తల్లి. మీ కాల్ గురించి చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నామండి. ఇప్పుడు కలిసింది. ఎక్కడుంటారు మీరు? మేము కరీంనగర్ డిస్టిక్ లో చిన్న విలేజ్ మాది. చాలా వేడి అనుకుంటాను కదమ్మా ఇప్పుడు అక్కడ. అవును గురుజీ. సరే తల్లి, ఏం చేస్తుంటారు మీరు? నాది డిగ్రీ కంప్లీట్ అయింది గురుజీ. ప్రజెంట్ ఏం చేస్తున్నావమ్మా? ప్రజెంట్ ఇప్పుడు ఏం చేయట్లేదు గురుజీ. అదే ఆ హెల్త్ బాగుండట్లేదు, నాకు కళ్ళు తిరిగి ఊరికే పడిపోతున్నాను. అమ్మ వాళ్ళు ఏం స్టడీ చేయించలే అంటున్నారు. అంటే ఉత్తుతనే కళ్ళు తిరిగి పడిపోతావరా మీరు? అవును గురుజీ, 4-5 years అవుతుంది అలా జరగబట్టి. డాక్టర్లు ఏం చెప్పారమ్మా? డాక్టర్స్ ఏమంటలేదు, ఈమెకి ఏం లేదు, వట్టిగానే పడిపోతుంది, మీకు ఏం వ్యాధి లేదు అని టాబ్లెట్స్ రాసిస్తున్నారు. టాబ్లెట్స్ యూజ్ చేస్తున్నా కానీ ఏం లేదు, తక్కువ లేదు. ఉత్తుగానే పడిపోతావా నువ్వు? అవును, ఒక 10 minutes పడిపోతే మళ్ళీ 10 minutes తర్వాత ఇలా మెలకు వస్తుంది. ఓహోహో, రోడ్లో ఎక్కడైనా పడిపోతే అప్పుడు ఏమైనా తగిలితే నీకు తల ఇంజూరీస్ ఏమైనా అయితే? అంటే ఇంతవరకు బయట పడిపోలేదు, ఎప్పుడు పడిపోయినా ఇంట్లోనే పడిపోయినా. అయితే నీ మైండ్కి తెలుసు ఇంట్లోనే పడాలి అది అని. వెరీ గుడ్, మైండ్ బాగా వర్క్ చేస్తుంటుంది. సరే తల్లి, ఏ టైంలో పడుతుంటావు? ప్రొద్దున అయితే నైట్. ఉదయమో లేదా రాత్రి? అవును. ఓకే, వీక్నెస్ వల్ల అనిపిస్తుంది. ఓకే, రాత్రి పడుకోనేకి ముందా? పడుకునే ముందు. భోజనం చేసిన తర్వాత పడుకోనేకి ముందు? భోజనం ఒకసారి భోజనం చేయంగా కూడా పడిపోయినా గురుగారు. ఇలా అన్నం పెట్టుకునేసరికి అలా వచ్చేసి పడిపోయినా. మార్నింగ్ ఏ టైంలో అవుతుంది తల్లి? మార్నింగ్ 6-7. ఓకే, ఎప్పుడు? ఎప్పుడు. ఓకే. సరే, ఇప్పుడు మీరు భోజనం తినేటప్పుడు పడిపోయాను అన్నారు కదా, అప్పుడు ఆ రోజు మార్నింగ్ ఉదయాన్నే లేసారా మీరు త్వరగా ఏమైనా? త్వరగా లేవను గురుజీ, ఇప్పుడు 7కే లేస్తున్నా. అలా తొందరగా లేస్తే పడిపోతున్నానని 7కే లేపుతారు అమ్మ వాళ్ళు. అంటే నీ మైండ్కి ఏమైందంటే దానికి ఎక్కువ ఆలోచనలు ఎక్కువైపోయి నిద్రపోతా లేదు తల్లి. స్లీపింగ్ ప్రాబ్లం నీకు ఎక్కువ. సాయంత్రము నీకు నైట్ భోజనం తినేటప్పుడు ఎక్కువ ఆవలింపులు వస్తున్నాయి, నిద్రపోలే టైంకు అనుకుంటే పడిపోతావు. మార్నింగ్ త్వరగా లేవాలి అనుకొని ఏదైనా ఒత్తిడిగా లేచినప్పుడు పడిపోతావు. అంటే నీ వీక్నెస్ ఇది ఒక సైకాలజీగా చెప్తున్నాను నేను, అర్థమైందా? నువ్వు మానసికంగా స్ట్రాంగ్ అయ్యి నాకేం అవ్వద్దు, నేను పడిపోను, నేను ఎలాగైనా ఉంటాను అనుకుంటే నువ్వు హ్యాపీగా ఉండొచ్చు.